మూడు విధానాలైనటువంటి లాభాలు శారీరకంగా కానీ, మానసికంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళేది యోగా. ఈ యోగాలోని భగవద్గీత 18 అధ్యాయాలు కూడా 18 యోగాలుగా చెప్తారు. ఆధ్యాత్మిక యోగం అంటే కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం, లయయోగం, కుండలిని యోగం, ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక యోగాలు. మనం చేసేది హఠయోగం. ఈ హఠయోగముకి రాజయోగానికి డిఫరెంట్ ఏంటంటే, హఠయోగము అనేది రాజయోగానికి సోపానం. హఠయోగం వస్తేనే కానీ రాజయోగానికి వెళ్ళలేమన్నమాట. హఠయోగం అనేది మన శరీర ధర్మాన్ని, మన శరీర ఆరోగ్యాన్ని పెంపొందించే ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ హఠయోగం. ఆ హఠయోగములో నుంచి నెమ్మదిగా మనం థెరపటిక్ యోగా కూడా అక్కడి నుంచే వచ్చాం. అయితే యోగ శాస్త్రానికి పితామహుడుగా పతంజలి మహర్షి చెప్పడం, పతంజలి మహర్షి అందించినటువంటి అష్టాంగ యోగాల్ని యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యానం, సమాధి అనేవి 8 కూడా ఒక స్టెప్ బై ఒక స్టెప్. అంటే ముందు యమ నియమాలు,